హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? బుట్టెడు పారిజాత పూలండి, ఎంత బాగున్నాయో కదా. వాటిలో ఇవేంటో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో అవి అయితే పారిజాత పూలు కాదులేండి, మామయ్య గారు ఎక్కడో కోసుకొచ్చినట్టున్నారు. అపార్ట్మెంట్లో కిందన పారిజాత పూల మొక్క ఉంది కదండి. సో ఆ మొక్క ఏంటోనండి, వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా కరెక్ట్గా కార్తీక మాసం మధ్యలో కొమ్మలు అయితే నరికేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అలాగే చేశారు. సో ఈ సంవత్సరం కూడా సేమ్ అండి. కార్తీక మాసం కొద్ది రోజులు అయ్యిందో లేదో మొక్క కొమ్మలన్నీ నరికేశారు. కార్తీక మాసం ముందు వరకు కూడా ఇంకెన్ని పారిజాత పూలు పూసాయోనండి. కొమ్మలు ఎప్పుడైతే నరికేసారో పువ్వులు తగ్గిపోతాయి కదా. సో ఇవన్నీ కూడా మా మామయ్య గారు అయితే బయటన ఎక్కడి నుంచో ఏరుకు తీసుకొచ్చారండి. ఈ పువ్వులు నాకు 4-5 డేస్ దాకా వచ్చేస్తాయండి. సో ఇన్ని పువ్వులు ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాకింగ్కి వెళ్ళినప్పుడు యథావిధిగా ఈ బుట్టతో మళ్ళీ బుట్టెడు పారిజాత పువ్వులు, మారేడు దళాలు, అలా రకరకాల పూలన్నీ తెస్తారండి. మామయ్య గారు ఉంటే నాకు పూజకి చాలా పూలు అయితే ఉంటాయి. సో అయినప్పటికీ కూడా నేను స్టోర్ చేస్తానండి. ఇప్పుడు ఈ పూలు ఉన్నాయి కదా, కొంచెం వాటర్ చిమ్మేసి ఒక న్యూస్ పేపర్ వేసేసి ఒక డబ్బాలో అయితే ఈ పూలు పెట్టేస్తాను. ఇలా పెట్టేయటం వల్ల ఏంటంటే ఇంకా నాకు వారం రోజులు ఉన్నప్పటికీ కూడా పారిజాత పూలు ఫ్రెష్గానే ఉంటాయండి. నా పూజకి ఎన్ని అయితే పడతాయో అన్ని పూల వరకునే తీసుకుంటాను. ఉన్నాయి కదా అనేసి ఎక్కువ ఫొటోస్కి అలా ఇలా వేసేయండి, స్టోర్ చేస్తాను. సో చూసారు కదా ఎలా సింపుల్గా పూలు అయితే పెడతాను. సో అలాగే ఇక్కడ వచ్చేసి ఆ రోజు లక్షవారం కావటం వల్ల నేను బాబా గారికి 108 అష్టోత్తరం చదువుకుంటూ 108 పారిజాత పూలతో పూజ అయితే చేశానండి. సో ఎప్పుడు కూడా నా దగ్గరవే ఈ వెండి పైన గోల్డ్ కోటింగ్ వచ్చిన చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్లేట్లో మీరు గమనించినట్లయితే పక్కన ఉన్నాయి కదా. సో వాటితోటే ప్రతి లక్షవారం బాబా గారికి, ప్రతి శుక్రవారం అమ్మవారికి, సోమవారం ఇంకా అలా ఏ రోజు అది ఏ దేవుళ్ళు అయితే ఆ పూలతోటే పూజ చేసుకుంటానండి. ఇంక ఇప్పుడు మనకి పువ్వులు ఉన్నాయి కదా 108 పారిజాత పూలు అన్నట్టుగా వాటితో అయితే చేసుకున్నాను. వాటితో చేసుకుంటే బాబా గారి విగ్రహం అంతా చూడండి ఏదో సర్ది పెట్టినట్టుగా భలే ఉంది కదా. చూడ్డానికి చాలా నిండుగా ఉంది కదండి. ఈ పువ్వులు ఎప్పుడు కూడా ఫొటోస్కి పెడితే అంతగా కనిపించవు, కానీ మనం ఇలా 108 పూజ చేసుకోవడానికి కానీ దండగుచ్చి వేసినా కూడా మంచి లుక్ వస్తుందండి. సో ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ అయితే చూపించాను కదా ముందు వీడియోలో, బట్టలు ఎక్కువ వేయటం వల్ల మొత్తం అది ఊడిపోయింది అనేసి. ఇంకా రోజు మా అబ్బాయి అయితే ఇది ఓపెన్ చేశాడండి. ఓపెన్ చేస్తే ఇంకా లోపడైతే ఏం లేవు, 2 చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉంటే అవి అయితే తీసేసాను. ఫైనల్గా మిషన్ లోపల పార్ట్ అయితే ఏది కూడా డ్యామేజ్ అవ్వలేదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే అయినా డ్యామేజ్ అవ్వడానికి కూడా ఏమీ లేవు, అవి ఇనపవి కాబట్టి వాటి వల్లనే ఇదైతే మొత్తం ముక్క ముక్కల కింద అయిపోయిందండి. సో ఎందుకంటే ఎప్పుడైతే ఆ చక్రం అన్నది ఊడిపోయి అడిక్కి వెళ్ళిపోయిందో, అవి 3 ఉన్నాయి కదా చూసారు కదా ఇనపవి, వాటికి ఆ చక్రము స్టక్ అయిపోవటం వల్ల మిషన్ అయితే రన్ అయిపోతుంది కదా, ఆ రన్ అయిపోవటం వల్ల అవన్నీ కూడా ముక్క ముక్కల కింద కొట్టేసిందండి. సో ఇంకా నేను మిషన్ అయితే పెద్ద రిపేర్ వచ్చేసింది, ఏదో చేసేసానని మెకానిక్ కూడా కాల్ చేయమని అనలేదండి, గమ్మునున్నాను అలాగా 2 డేస్ వరకు కూడాని. అసలు మిషన్ ప్రస్తావనే తేలేదు. సో మా అబ్బాయికి ఎప్పుడు ఖాళీ అవుతాయి అప్పుడు వాడే రిపేర్ చేస్తాడులే, వాడినే చూడమందాం అనుకుని. సో ఫైనల్గా ఓపెన్ చేసిన తర్వాత కంగారు పడక మమ్మీ, ఈ పార్ట్ మనకు దొరికేస్తుంది, లోపడైతే ఏం డ్యామేజ్ అవ్వలేదు, ఈ పై పార్ట్ వరకునే డ్యామేజ్ అయిందని చెప్పి పాపం వాడైతే బయట షాప్కి వెళ్ళి తీసుకొచ్చాడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంకా కొత్తదైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దొరికేసింది. దీని కాస్ట్ కూడా వచ్చేసి 750 ఎంతో చెప్పాడండి. సో ఫైనల్గా ఏదైతేనో మొత్తం మీద పార్ట్ దొరికిందిలే అనే హ్యాపీనెస్ అయితే వచ్చింది. సో ఇది బిగించిన తర్వాత ఎలా వర్క్ అవుతుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వర్క్ అయిందండి. అంటే మా అబ్బాయికి కూడా దీని గురించి ఏం తెలియదు కదా, ఏదో అలా నేను చేస్తానులే మమ్మీ, ఎందుకు మళ్ళీ వాళ్ళని పిలిస్తే ఈ పార్ట్ వాళ్ళే తీసుకొస్తారు, దీని కాస్ట్ ఎంతో మనకు తెలియదు, ఇప్పుడు మనం తెచ్చుకున్నాం కాబట్టి 750 అని చెప్పగలుగుతున్నాము. సో వాళ్ళు తెస్తే 1000 అన్నా లేకపోతే 1500 అన్నా మనకు తెలియదు కాబట్టి అంత అమౌంట్ ఇవ్వవలసింది. నెక్స్ట్ వాళ్ళు రిపేర్ చేసినందుకు ఉత్తినేం చేయరు కదండి, వాళ్ళు రిపేర్ చేసినందుకు ఎలాగో 500 లేకపోతే 300 అంతకు మించి తక్కువ తీసుకోరు, ఎక్కువ తీసుకుంటారు తప్ప. సో మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి, ఎలాగో 2000 పని చెప్పినట్లు అవును. ఇంకా మా అబ్బాయి తీసుకొచ్చాడు కదా 750తో వాషింగ్ మిషన్ రిపేర్ అయితే అయిపోయిందండి. రిపేర్ అంటే అదేం పోలేదు, నేను చేతులారా పాడు చేశాను. ఇక్కడ చూసారు కదా, ఇదేమో పాతది, ఆల్రెడీ కలర్ చూసారు కదా, ఫస్ట్ అది కూడా ఈ కలర్లోనే ఉండేదండి. మనం బట్టలు వేసి వేసి దాని కలర్ కాస్తే ఈ విధంగా అయిపోయింది. ఇది కొత్తదండి, కానీ పాతది ఉన్నంత స్ట్రాంగ్గా కొత్తది అయితే లేదండి. ఏదైనా కంపెనీ వాళ్ళు ఇచ్చింది అంటే కొత్తదానికి కొత్త ప్రొడక్ట్స్ ఏదైనా సరే కంపెనీ వాళ్ళు ఇచ్చినవి బాగుంటాయి కదా. సో తర్వాత దాన్ని మనం పాడు చేసుకుని కొనెళ్తే డబ్బులు అయిపోతుంది తప్ప వస్తువు అంత క్వాలిటీగా ఏమనిపించదు. నేను వేసే బట్టల లోడికి ఫస్ట్ అది కాబట్టి తట్టుకుందండి, ఇది ఎలా తట్టుకుంటుందో ఏంటో. అది కాబట్టి 5 సంవత్సరాలైనా వర్క్ అయిందేమో.
ఇది నాకు తెలిసి 1 ఇయర్ కూడా వర్క్ అవ్వటం కష్టమే అనిపిస్తుందండి. అంత డెలికేట్‌గా అయితే ఉంది. కానీ ఇంతకు మించి కాస్ట్‌ది ఉందా అని అడిగితే ఇంక ఇదేనంటండి. ఇంక లేదు ఇదే ఒకటే ఉందని అయితే చెప్పారంట. సో చూసారు కదా! మా అబ్బాయి వెళ్ళిన తర్వాత టబ్ క్లీన్ కూడా చేశానులెండి. అతి తెలివితేటలు ఎక్కువ కదా! అసల అది తీసేసిన తర్వాత దానికున్న ప్లేటు అది అసలు మిషన్ రన్ అవ్వలేదండి. వాటర్ తీసుకు వదిలేసిందంతే. ఏదో నా తృప్తి. మళ్ళీ క్లాత్‌తో అంతా కూడా క్లీన్ చేసేసాను. ఫైనల్‌గా మా అబ్బాయి అయితే ఇది బిగించేసాడండి కొత్తది. ఎంతో అయిపోద్దనుకుంటే కేవలం 750 రూపీస్ తోటే వాషింగ్ మిషన్ రెడీ అయిపోయింది. మా వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ కూడా చాలా సింపుల్ అండి. ఆ మధ్యలో ఉన్న నట్టు ఓపెన్ చేసేసినట్లయితే ఈజీగా మనకి ఆ క్యాప్ అన్నది ఊడొచ్చేస్తది. ఇది మా అత్తయ్య గారి మిషన్ అండి. ఇది కొని 11 సంవత్సరాలు అవుతదేమో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు రిపేరే లేదు. ఎప్పటి నుంచో మేము ఈ టబ్ క్లీన్ చేయాలని, ఆ క్యాప్ ఓపెన్ చేయాలని ట్రై చేస్తున్నాం కానీ అస్సలు రావటం లేదండి. కానీ మిషన్ అయితే చాలా మంచి మిషన్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు నా మిషన్ ఉందనుకో రోల్స్ ఇచ్చాడు కదండీ మధ్యలో ఆ క్యాప్‌కి. ఆ రోల్స్ ఇవ్వటం వలన మిషన్ లోడ్ ఎక్కువేయటం వల్ల అది ఊడిపోయింది కదా! సో, కానీ మా అత్తయ్య గారు అంతకు మించి డబుల్ లోడ్ ఏసినప్పటికి కూడా ఆ మధ్యలో ఈ రోల్స్ లేవు కాబట్టి భలే మండిందండి. ఇప్పటి వరకు ఎప్పుడు రిపేర్ రాలేదు. కానీ ఆ క్యాప్ మట్టుకు ఓపెన్ చేయలేకపోతున్నాము. మా మిషన్ అయితే క్యాప్ చాలా ఈజీగా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇంక ఈసారి బట్టలు ఉతుకుడే ఉతుకుడు. ఏంటిది కలర్‌ఫుల్ సారీస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇంక సంక్రాంతి వస్తుంది కదండీ! ఇంట్లో ఎక్కడ లేని సారీస్ అన్నీ బయటికి తీసానండి. ఫాల్స్‌లు వేద్దాం కదనేసి ఇందులో 2 సారీస్ వచ్చేసి సూరక్క నోముకైతే ఇచ్చింది. సో, ఇంకొక 2 సారీస్ అయితే నేను షాప్ ఓపెనింగ్‌కి తీసుకున్నాను. ఇంకొక 2 సారీస్ ఎప్పుడో పోయిన సారీస్ రావడానికి తీసిన సారీస్ అలా ఉంచానండి. సో, అన్నిట్లికి కూడా ఫాల్స్‌లో అయితే తీసుకొచ్చాను బయటికి వెళ్ళి. సో, ఇప్పుడు వీటినన్నీ కూడా కొద్దిమంది నార్మల్‌గా వేసేస్తారు. నేనేంటోనండి బ్లౌజ్ పీస్‌కి లైనింగ్ వేసినా, ఫాల్స్ వేసినా ఏదైనా సరే వాటర్‌లో నానిపి వాటిని నీట్‌గా ఆరపెట్టి ఇస్త్రీ చేస్తేనే కానీ వేయలేను. అలా నానపకుండా ఫాల్స్ ఏసినా, బ్లౌజ్‌కి లైనింగ్ వేసినా ఎందుకోనండి అది నాకు అంతగా సెట్ అవ్వలేనట్టుగా కనిపిస్తది. కష్టమైన, శ్రమ అయినప్పటికీ కూడా చక్కగా ఫాల్స్‌లన్నీ కూడా నీటిలో ఒక పావుగంట అలా నానపెట్టేసి 1 బై 1 ఇలా ఇస్త్రీలాగే ఆరపెడతానండి. ఇంక మేడపైకి పట్టుకెళ్ళాక కింద ఇలా గోడ పైన అయితే నీట్‌గా ఆరేసేసాను. లేకుంటే పైకి పట్టుకెళ్ళి ఎవరికైనా పట్టుకోమని మొత్తం స్లాబ్ మీద ఏసినట్టయితే ఇంక ఇస్త్రీ కూడా చేయవలసిన అవసరం లేదు. చాలా నీట్‌గా వచ్చేస్తాయండి. సో, ఇవి కూడా చాలా నీట్‌గానే వచ్చినాయి. అంత నలిగిపోలేదు. వాటినైతే రోల్స్ చేసేసాను. సో, తర్వాత 2 డేస్‌కి అండి గుర్తొచ్చింది ఫాల్స్‌లో వెయ్యాలి కదా అని. ఆ రోజైతే నానబెట్టేసి బ్లౌజులు కట్ చేసేసి ఇవన్నీ చేశాను కానీ, ఇంక ఫాల్స్‌లో అయితే వేయలేదు. ఇంక ఈ రోజైతే ఫాల్స్‌లో వేసేద్దాం కదా అనేసి మ్యాచింగ్ దారాలైతే తీస్తున్నాను. ఈ దారాలన్నీ తీసుకుని దగ్గర దగ్గర 5 సంవత్సరాల పైనవుతుందండి. సో, మేము వైజాగ్ రాకముందు ఎప్పుడో కరోనా ముందు తీసుకున్నాను. ఉత్తనిస్తే ఏరుకుంటారన్నట్టుగా డబ్బులెట్టి కొనుక్కున్న ఏ కలర్ ఎప్పుడు యూజ్ అవుతుందో అన్నట్టుగా మొత్తం కలర్స్ అన్నీ వెంచేసానండి. రీసెంట్‌గా కొన్ని చెల్లి వాళ్ళకైతే ఇచ్చేసాను. ఎందుకు నేను అంతగా యూజ్ చేయటం లేదు కదా! నేను ఎప్పుడో అడపా తడపా కుట్టే జాకెట్లకి, ఫాల్స్‌లకి ఇంత పెద్ద పెద్ద రీల్స్ అయితే ఇంకా నిలవుంటే పాడైపోతాయి కదా అన్నట్టుగా చెల్లి వాళ్ళకైతే ఇచ్చేసానండి. అయినప్పటికీ కూడా ఇవి 5 సంవత్సరాలైనా చాలా బాగా ఉన్నట్టేనండి. అసల మిషన్‌కి పెట్టిన తర్వాత మనం కుట్టేటప్పుడు దారం అన్నది తెగిపోతూ ఉంటది కదా! సో, అస్సలు అలా ఉండవండి. నేను తీసుకున్నప్పుడు ఇవైతే 5 రూపీస్ ఎంతో పడ్డాయన్నమాట. అంటే ఎక్కువ తీసుకుంటే తక్కువకొస్తారు కదా! సింగిల్‌గా తీసుకుంటే 6 రూపీసో ఎంతో చెప్పారండి. రీసెంట్‌గా ద్వారపూడి వెళ్ళినప్పుడు అడిగితే రూ. 8 రీల్ చెప్పారు. సింగిల్‌దైతే మనం డజన్ అలా తీసుకుంటే కనుక 7.5కి అలా ఏదో ఇస్తామని అయితే చెప్పారండి. ఇంక ఉన్న రీల్సే ఇన్ని ఉన్నాయి కదా! మనకేం అవసరంలే ఉన్న కలర్స్ సరిపోతాయి అన్నట్టుగా నేను తీయలేదు. సో, ఇంక ఇప్పుడు ఇందులో ఏ కలర్ తక్కువొచ్చినా మళ్ళీ బయట కొనాలి. అలా కొన్నవి 5 రూపీస్‌కి చిన్న రీల్స్ వస్తాయి కదా! అవైతే తీసుకుంటానండి. ఈ బండల్ ఇక్కడైతే 10 రూపీస్ అలా చెప్తారు. అక్కడ కాబట్టి అప్పుడు కాబట్టి 5 రూపీస్‌కి అయితే వచ్చాయి. మాక్సిమం నా దగ్గరున్న రీల్స్ అన్నీ కూడా చాలా వరకు మ్యాచింగ్ అయిపోతాయండి. అంటే కొంచెం డార్క్ అవటం, లైట్ అవటం అలా అవుతాయి తప్ప అన్నది ఏది ఉండదండి. ఒక్కొక్కసారి నేనే అనుకుంటాను ఏంటిది అప్పట్లో ఇన్ని కలర్స్ సెలెక్ట్ చేసేసానా అనిపిస్తది నాకే. ఎందుకంటే ఏ కలర్ అయినా సరే మాక్సిమం సెట్ అవుతదండి. ఇప్పటి వరకు నేను ఒక 2 టైమ్స్ ఏమో ఏదో ఒక సారీకి లైట్ కలర్ అయితే దానికి ఇంకొకటి ఏదో బ్లౌజ్‌కొకటి మ్యాచింగ్ అవ్వకపోతే దానికి 2 సార్లు నాకు తెలిసి బయట తీసుకున్నానండి దారపు రీళ్ళు. మళ్ళీ ఇప్పటి వరకు ఎప్పుడూ కొనలేదు. సో, ఇవే రీళ్ళు అలాగే యూజ్ చేస్తాను. మాక్సిమం చాలా వరకు మ్యాచింగ్ అయిపోతాయండి. ఎప్పుడో కానీ అలా అవ్వకపోవటం అలా ఉండదు. ఎందుకంటే నాకే కాబట్టి చాలా వరకు చెప్పాను కదా! కొంచెం లైటు, కొంచెం డార్క్ అయినప్పటికీ కూడా ఏదోలా వేసేస్తానన్నమాట. ఇందులో 2 సారీస్ నేను మీషోలో బుక్ చేశానండోయ్! ఆ సారీస్ ఇంకా
వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. కానీ శారీస్ అయితే చాలా బాగున్నాయండి నాకు పడిన కాస్ట్‌కి. కానీ ఒక్కటే మైనస్ అయిందండి. పళ్ళు, బ్లౌజు కొంచెం కలర్ అసలు దాంట్లో కలిసిపోకుండా వేరేలా అనిపిస్తున్నాయి. వాటిని హాఫ్ శారీస్ కుట్టాలా? లాంగ్ ఫ్రాకులు కుట్టాలా? లేకుంటే అలా శారీస్ కిందే కట్టేసుకోవాలా అన్నది ఇప్పటికి అర్థం అవ్వలేదు. అలా ఉంచేసాను. ఇప్పుడు ఫాల్స్‌లో అయితే కొనేసాను కానీ వెయ్యాలా? మానాలా? అని కూడా ఆలోచిస్తున్నాను. సో, ఈ సారీ ఒకటి, ఇంకొకటి ఉందిలెండి స్కై బ్లూ కలరు. ఆ సారీ ఒకటి మాట. నెక్స్ట్ మీరు పాల్సులు గమనించారా? చాలా పెద్ద పాల్సులు అయితే ఉన్నాయి కదా! ఇవి వచ్చేసి రూ. 14 పడ్డాయండి. చాలా బాగున్నాయి. ఆ చిన్న చిన్న పాల్సులు సన్నగా ఉన్న పాల్సులే రూ. 15 తీసేసుకుంటున్నారు కదా! రూ. 14కి ఇంత ఎలుడుపుగా పాల్స్ అయితే వచ్చిందండి. కొన్ని శారీస్ బాగా పలచగా ఉంటాయి కదా! ఆ శారీస్‌లోకి పాల్స్‌లు చిన్నగా వేసుకుంటే లంగా కొంచెం కురసైనప్పటికీ కూడా కింద కాళ్ళు అసహ్యంగా కనిపిస్తున్నాయనేసి ఇంక ఈ సారీ మొత్తం శారీస్ అన్నింటికి కూడా ఈ పెద్ద పాల్స్ అయితే తీసుకున్నాను. పాల్స్‌లు, శారీసు అని కిచెన్‌లోకొచ్చాను ఏంటి అనుకుంటున్నారా? ఈవినింగ్‌కి వంట అయితే చేస్తున్నానండి. పాల్స్‌లో అయితే నైట్ వేద్దాంలే అనేసి వేయలేదు. సో, ఒక పక్క వెజ్ బిర్యానీ, ఒక పక్క కాబోజీ శనగల కర్రీ చేద్దామని శనగలైతే ఉడకబెడుతున్నాను. ఒక పక్క శనగల కర్రీకి మసాలా ఫ్రై చేస్తున్నాను. మా అబ్బాయి వచ్చే టైంకి వేడి నీళ్ళు కూడా వేసి పెట్టేశాను. స్నానం చేస్తాడు కదా అన్నట్టుగా. సో, ఈరోజు వీడియో అయితే ఏం లేదండి. ఏం పోస్ట్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు. ఏదో ఒక వీడియో ఉంటే దీనికి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండోయ్. వీడియోకి యూస్ వస్తుంది తప్ప లైక్స్ అయితే అస్సలు రావటం లేదు. ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.